ఓజీ ట్రైలర్ రివ్యూ చేస్తానే ఉన్నా, ఇటు కాంతారాది కూడా ట్రైలర్ వచ్చేసింది 12:45 అంటే ఎగ్జాక్ట్లీ 12:45 రిలీజ్ చేసిండ్రు. డివి గారి చూసి నేర్చుకోవాలంట నేనైతే. సో కాంతార వైబ్స్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మనం ఫస్ట్ చూసిన కాంతారలో అక్కడ కాంతార మాయమైపోతాడు, అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్ళిపోతుంది. సో నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు వెరీ సింపుల్ అండ్ కామన్ స్టోరీ తీసుకున్నట్టు అనిపించింది. రుక్మిణి వాసంత్ ఉంటది, ఆమె రాజుల సైడ్ రాణి లాగా ఉంటది, ఆర్ ప్రిన్సెస్ లాగా ఉంటది. ఆమెని మన రిషబ్ శెట్టి లవ్ చేస్తాడు. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు రాజులు ఇంకా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓర్చుకోలేక కాంతార మొత్తం విలేజ్ ని మొత్తం నాశనం చేద్దామని చూస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, కింద అండర్ గ్రౌండ్ లో లోపల చూస్తే బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు అని చెప్పి చూపెట్టిండ్రు. మరి ఈ రెండు ఏందో నాకైతే అర్థం కాలేదు, బికాస్ ట్రైలర్ లో దాని గురించి కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఆ గుహలో పోస్టర్ లో అండ్ గ్లిమ్స్ లో రిలీజ్ అయింది, రిషబ్ శెట్టి ఇట్లా పైన లేచి చూపిస్తాడు, అదే చూపెట్టిండ్రు. లాస్ట్ కి ఈశ్వరుడు లోపల ఉన్నాడంటే అది అదే చూపెట్టిండ్రు. మరి ఏందో మరి అదొక్కటే కొంచెం తేడా కొట్టింది నాకైతే. ట్రైలర్ మాత్రం బాగుంది, ట్రైలర్ వైబ్స్ గానీ అండ్ కొన్ని దగ్గర కొంచెం గ్రాఫిక్స్ అటు ఇటు అయినట్టు అనిపిస్తుంది, కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, చాలా నీట్ గా తీసిండ్రు, మంచి అనిపించింది. ఒకటే సెట్ వేసుకొని ఒకటే అడవిలో తీసినట్టు అనిపించింది నాకైతే. చూస్తున్నంతసేపు ఒకటే అడవిలో చూస్తున్నా నేను, ఇంకా వేరే ఎక్కడ లేదు అన్నట్టు తీసిండ్రేమో అనిపించింది నాకైతే. మ్యూజిక్ బి అజనేష్ లోక్నాథ్, తెలుసు కదా కాంతారాలో ఎట్లా ఊపిండో, ఇంకా ఈ కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1 లో ఇంకెట్లు ఊపుతారో చూడాలి. ఇంకా ఓజీ వల్ల దెబ్బ తింటదేమో అనిపిస్తుంది. ఓజీ ఒకవేళ పొరపాటున యావరేజ్ ఉన్నా సరే, మొత్తం అంతా అక్టోబర్ 2 రోజు వస్తున్న కాంతారా మీద మాత్రం గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళు ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేసుకొని రిలీజ్ చేసినా బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే అక్టోబర్ 2 రోజు మన దసరా ఉంది కాబట్టి ఆ రోజు రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ మాత్రం నచ్చింది, ఇంకెవరు చూడకపోతే మాత్రం ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయింది, సో చూడండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.